అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే నవనాగ దోషాలతో, నవనాగ అంటే నవనాడులు మనలో ఉన్నాయి, నవరంధ్రాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన ఇష్యూ ఉందనుకోండి, ధృతరాష్ట్ర నాగ అనే ఒక సర్పం ఉంటుంది, ఆ దోషాలు ఉంటే కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఇట్లా ఒక్కొక్క డిసీజెస్ కు ఒక్కొక్క నాగ రిలేటెడ్ ఉంది. ఓకే. కాబట్టి ఈ కుండలీశ నాగ ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ నాగ, అంటే మూల దేవత, మూల నాగ శక్తి, కుండలిని శక్తి. ఈ కుండలిని ఒక్క శక్తిని పట్టుకుంటే, కుండలీశ నాగని పట్టుకుంటే ఈ నవనాగలు సెట్ అయిపోయి ఆటోమేటిక్ వాళ్ళు హెల్దీ పర్సన్స్ ఉంటారు. అందుకే కుండలిని విద్య చేసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు డిసీజ్ కారండి, వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణ జీవితాంతం పరిపూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లుతారు వాళ్ళు. అది ఎందరో యోగుల జీవితాలలో అది నిరూపితమైన విషయం. చాలా సంతోషం. కాబట్టి అద్భుతమైన ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇష్యూస్ కి ఏదైతే ఉన్నాయో, ఆ హెల్త్ ఇష్యూస్, దీర్ఘకాలిక రోగాలు ఎవి ఉన్నా గానీ వారు ఈ కుండలీశ నాగ సాధన ఈ 9 రోజులు చేయమనండి. నేను చెప్పినట్టు 9 రోజులు చేస్తే వాళ్ళ 100% వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. తర్వాత వాళ్ళకు దీర్ఘకాలికంగా ఎట్లాంటి సాధన చేసుకోవాలో మళ్ళీ నేను వాళ్ళను గైడ్ చేస్తూ ఉంటాను. గురుగారు, ఇప్పుడు ఈ కుండలీశ నాగ దీక్షను మన రాజశ్యామల పీఠం నిర్మల్కి రావాలా, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చా? మంచి ప్రశ్న. ఇది ఏంటంటే ఇది కొందరు దూర ప్రాంతాలు, ఇప్పుడు మనం ఇది స్టేట్ వైడ్ ప్రచారం వెళ్తుంది. వాళ్ళు ఎక్కడనో ఒక విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావాలి, వాళ్ళు ఇంకెక్కడో నెల్లూరు నుంచి రావాలంటే వీలు కాదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే వారు మనకు పీఠంకు సంప్రదిస్తే, పీఠం వారు వెంటనే వారి యొక్క అడ్రస్ కి కుండలీశ నాగ ఫోటో, కుండలీశ నాగ లాకెట్, అలాగే కుండలీశ నాగ రక్ష కంకణము, ప్రార్థన పూజా విధానంకు సంబంధించి ప్రార్థన సంకల్పాలు ఏ రకంగా చేయాలి, దోష నివారణల కోసం ఎటువంటి వాళ్ళు ప్రార్థనలు ఆచరించాలి అనేది ఇవన్నీ చెప్పి అతి సింపుల్ గా వాళ్ళ ఇంట్లో 9 రోజులు పీట పెట్టుకోకుండా, పీట అదంతా అవసరం కూడా లేదు, పూజా మందిరంలో పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ, ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా అక్కర్లేదు, జస్ట్ మేము చెప్పిన అది ఆచరిస్తే చాలు. ఆ 9 రోజులలో అద్భుతమైన ఫలాలు వాళ్ళు గమనించిన తర్వాత కుండలీశ నాగ మాకు ఇంత అనుగ్రహం చూపించిందనే కృతజ్ఞతతో వాళ్ళు రావాలి ఇక్కడికి. అద్భుతం. అయితే మరి కృతజ్ఞత ఉన్నప్పుడు వస్తారు, ఆటోమేటిక్ ఖచ్చితంగా వచ్చేస్తారు. అంటే మీరు అన్నారు కదా, ఈ 9 రోజుల్లో ఒకసారి వస్తే బాగుంటుందా గురుగారు ఆశ్రమానికి? బాగుంటది. అది ఎంతైనా అది మూల శక్తిని దర్శించుకోవడం ఇక్కడికి వచ్చి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒకవేళ వీలు కాదు, వాళ్ళకి వీలైనప్పుడైనా వస్తారు అన్నట్టు. అంటే మనం ఎట్లా అంటే ఒక పర్టికులర్ ఒక రూల్ అనేది నేను ఇట్లా అంటే ఇది చెయ్యాల్సిందే అనేది పెట్టనండి. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, ఈ కాలంలో ఎన్నెన్నో టెన్షన్లు ఉన్న రోజులు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళ భక్తుల వద్దకే మా యొక్క సేవలు అందించే ప్రయత్నం ఎప్పుడు పీఠం చేస్తుంది, మీకు కూడా తెలిసే. అవునవును. మీరు ఎన్ని గ్రామాల్లో మీరు స్వయంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, అది ఎంత గమనిస్తున్నారన్నట్టు. త్వరలో మనం ధర్మజ్యోతి యాత్ర గ్రామాన చేపట్టనున్నాం. ఇక మీరు అవన్నీ నేను వస్తాను గురుగారు, మీతో పాటు పాల్గొంటాను. నేను దగ్గరుండి మీరు అన్ని చూసుకోవాలి. తప్పకుండా, అది మా భాగ్యం గురుగారు, ఖచ్చితంగా చేస్తాను. కుండలీశ నాగ అయితే ఒక రోజు దర్శించుకుంటే ఈ 9 రోజులలో కుండలీశ నాగ బ్రహ్మ జ్ఞానోత్సవాలలో చాలా మంచిది. ఒకవేళ లేకపోయినా మీకు వీలైనప్పుడు రావచ్చు, అంతే కదా? రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆఫీసులు, పనులు, అన్ని సామాన్యులకు అంతా ఇదే సమస్య ఉంటది కాబట్టి ఒక రోజులో ఎన్ని గంటలు కేటాయించాలి ఈ 9 రోజులలో? అట్లాగే మార్నింగ్ 15 నిమిషాలు, ఈవినింగ్ 15 నిమిషాలు అంతే. ఉదయం 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు సరిపోతుంది. సాయంకాలం అంటే ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత 15 నిమిషాలు సరిపోతుంది. ఆ 15 నిమిషాలలో మేము అద్భుతమైన సాధన పంపుతున్నాం. అది చాలా బ్రహ్మాండంగా ఉంటది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఫలితాలు కూడా వాళ్ళు పరీక్షించుకోవచ్చు. ఎక్కువ కష్టం ఏమి ఉండదు. సాధనా నియమాలు కఠినంగా ఉంటాయి గురుగారు, ఎట్లా అంటే? అసలు లేదు. అస్సలకి ఏంటంటే జనరల్ లైఫే వాళ్ళది ఉంటుంది. కానీ ఆ 9 రోజులు కొంచెం, ఆ 9 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఓన్లీ శాకాహారం తీసుకుంటూ ఉండి వాళ్ళ హెల్త్ పరంగా ఏదైనా ఉంటే వాళ్ళు ఆ టైం టు టైం తినవచ్చు. శాకాహారంతో నుండి మేము కుండలీశ నాగ యొక్క దీక్షలో ఉన్నామనే భావనలో ఉంటే సరిపోతుంది. ఇక మిగతా ప్రత్యేక డ్రెస్ కోడ్ కానీ మరొకటి కాదు. మేము ఇచ్చే ఆ లాకెట్ ను పరమ పవిత్రమైన, అత్యంత శక్తివంతం పరిచి
ఆవాహన చేసి మనం పంపిస్తాం కాబట్టి అది వేసుకున్నప్పటి నుంచే ఆ 9 రోజులలోనే ఆ దోష నివృత్తి అవుతున్నట్టు వాళ్ళకి ఆ ఒక ప్రత్యేకమైన వాళ్ళు ప్రయోజనం పొందుతున్నట్టు ఏదైతే దీక్ష కోసం చేస్తున్నారో అవన్నీ వాళ్ళు ఒక నిక్కచ్చిగా చూసుకోవచ్చు. అద్భుతం. అంత పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అంటే మేము ఆ ఆ ఆ లాకెట్ ను డైలీ అంటే వాళ్ళు మా హృదయం మీద కుండలీశనాగా ఉన్నారు. ఓకే. సో మేము ఆ కుండలీశనాగకు శరణాగతి చేశామనే భావనతో ఆ భక్తితో ఉంటే చాలు. నేను ఓకే. చెప్పినట్టు ఉదయం సాయంత్రం వారు ఒక 15 నిమిషాలు దీపారాధన గాని మేము చెప్పే కుండలీశనాగ ప్రార్థన సంకల్పాలుంటాయి. ప్రార్థన అంటే స్తోత్రమే కాదు. తెలుగులో మనకేం కావాలా అనే ఒక సంకల్పాలను కూడా మేము పంపిస్తాం. అచ్చా! వేదోక్త తెలుగులో వేదం నుంచి చెప్పబడేటువంటి తెలుగు సంకల్పాలు. అచ్చా! అంటే సంస్కృతం రాదు కాబట్టి ఈ కాలంలో అందరికీ సరళంగా అర్థమయ్యేలా. తెలుగులో దాన్ని డిజైన్ చేసి ఓకే. సరళంగా మనకు భగవంతుడి భాష ఏంటండి? మన భాషనే భగవంతుడి భాష. యెస్. యెస్. భగవంతుడికి ప్రత్యేక భాష లేదు. మన ఇంటెన్షనే భగవంతుడికి మన మొరనే ఆయనకు కావాల్సిన ప్రార్థన. ఆ అవును. మొర ఎలా పెట్టుకోవాలనేది మేము ప్రత్యేకంగా డిజైన్ చేసి పంపుతాం. వండర్‌ఫుల్. గురుగారు మీ స్వీయ అనుభవంలో అసలు ఈ కుండలీశ జాగృతి అనేది ఎట్లా మొదలైంది గురుగారు ఇది? ఇది బ్రహ్మాండం అండి. ఇది గురుకృప అండి. మా బీరవల్లి అనసూయమాత మా యొక్క కుండలిని జాగృతి చేసిన సద్గురువులు. ఆ అమ్మ 2020లో మహాసమాధి చెందారు. మాకు 2009లో కుండలిని జాగృతి వారి యొక్క శక్తి ప్రసరణ మాపై కురియడం వలన ఆపాద మస్తకం ఒక దివ్య విద్యున్మయ ప్రకాశముతో కూడినటువంటి ఆ దివ్య మెరుపులు మా శరీరంలో పాకి మూలాధారంలో కేంద్రీకృతమై ఈ మనలో షట్చక్రాలు అంటాం కదా, ఈ షట్చక్ర ఛేదనం అనేది జరిగి ఈ సహస్రారంలో అనంతమ తేజోమయ ప్రకాశంగా మారిపోయినటువంటి వైనం అది కుండలిని జాగృతి. అది అనుభవద్యైకమే. అది బలవంతంగా బై ఫోర్స్ మనము సెల్ఫ్ గా కొన్ని యూట్యూబ్లలో వీడియోలు చూసి చేసి అది నేర్చుకోవద్దు. అలాంటి సాధన చేయొద్దు. అది గురుకృపతో అవుతుంది. గురువు చెప్పే ప్రాణ విద్యా సాధన సహజంగా మనం సంసారులు కూడా అంటే ఆహార నియమాలు కఠినంగా లేకపోయినా సంసారులు కూడా అతి సులభంగా మన ప్రాణ విద్య ఇది వరకు మీరు మహాప్రాణ విద్య 4 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాణ విద్య చేస్తూ ఉంటే మేము 25 ఏళ్ళుగా మేము అదే సాధనలో ఉన్నాం. ఇప్పుడు సుమారు 25 years. అండ్ మేము ఒక 7.5 years చేసిన తర్వాత గురువు కృప లభించింది. గురువు కృపతోని మాకు ఆ కుండలిని జాగృతి అయింది. కాబట్టి గురు కృప హి కేవలం అనేది కారణం అదే. మా కుండలిని జాగృతి యొక్క రహస్యము గురువు కృప అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్తా. స్వీయంగా ఎవ్వరికి కుండలిని జాగృతి కాదు. సాధనాలు చేసినట్టు అనిపిస్తుంది కానీ గురు కృపనే ముడి ఉంది. గురువే కీలకమై ఉన్నాడు. కాబట్టి సొంత సాధనలు ఇందులో పనికిరావు. గురువు యొక్క ఆజ్ఞానుసారం గురువు ఎన్ని సంవత్సరాలు దానికి ఫాలో కమ్మంటాడో అట్లా అవుతూ ఉన్నప్పుడు కాలంలో అదంతా సహజంగా అయ్యే విధానం. ఈ 9 రోజులు ఏంటంటే మనకు ఒక సూచన తెలుస్తుంది. తర్వాత దాన్ని ఎలా కొనసాగించాలి, మన ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని మనం ఇంకెంత ముందుకు వెళ్ళాలి అనే దాన్ని బట్టి దీని యొక్క గమనం అనేది మనకు భవిష్యత్తులో ఉంటుందండి.